మరి ఇదే వరంగల్లో ఇప్పుడు ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ నాయకుల మాటలు మనం ఎవరైనా నమ్మం కాబట్టి, ఇక్కడ నాయకులకు ఎవరికి పట్టాలే లేదు కాబట్టి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ రైతు డిక్లరేషన్ పేరిట రైతు డిక్లరేషన్ చేయడం జరిగింది. మరి చేసినటువంటి ఆ రైతు డిక్లరేషన్లో ఇవాళ మనం ఒకసారి వెనక్కి తిరిగి చూస్తుంటే ఏమాత్రం కూడా ఫుల్ఫిల్ చేయనటువంటి పరిస్థితి కనబడుతుంది. రైతు డిక్లరేషన్ చేయగానే వరంగల్ రైతన్నలంతా కూడా ఆల్మోస్ట్ 1982 నుండి ఎన్నడూ కాంగ్రెస్కి రానని సీట్లు ఈసారి గెలిపించింది. 12 సీట్లు ఉంటే 10 సీట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించి వరంగల్ రైతన్నలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసి నమ్మినటువంటి రైతులను నిండా ముంచినటువంటి సర్కారు ఇప్పుడు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్. ఇవాళ రాహుల్ గాంధీ గారిని మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం. రైతు డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిందో ఈ రైతు డిక్లరేషన్ దీంట్లో మొట్టమొదటి అంశం ఏంటి అని అంటే, మేము రాగానే ఇగో డిసెంబర్ 9వ తారీఖు నాడు మేము వస్తాం, రాగానే 9వ తారీఖు నాడు మొత్తం మీ రుణమంతా మాఫీ చేస్తాం, మీకు ఇంక కావాలంటే ఇస్తే బ్యాంకులు ఎక్కువ చేసుకోండి రుణం అంటే పాపం చాలా మంది రైతులు, గిరిజన రైతులు, ఎస్సీ రైతులు, దళిత రైతులు అందరూ కూడా పరిగెత్తి వెళ్ళి కుటుంబాలలో ఒకరు కాదు 2, 3, 2 పేర్ల మీద లోన్లు తెచ్చుకున్న పరిస్థితి. తీరా చూస్తే మొన్నటి దాకా సాగదీసి తెలంగాణలో ఉన్న అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 50% కూడా రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంతో నష్టం ఎవరు జరిగింది? అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇట్లా నమ్మించకపోతే రైతుల్ని కేవలం ఒక ఇంటి పెద్ద మీద 2 లక్షల రూపాయలు రుణం ఉండేది. కానీ వాళ్ళు ఏమన్నారు, 9వ తారీఖు రాగానే ఉన్న మాఫీ అంతా చేస్తాం, రుణమాఫీ ప్రతి ఒక్కరికి చేస్తామంటే ఇంట్లో ఉన్న 3 ఉంటే వాళ్ళ 3 పేరు మీద కూడా లోన్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అంటే కుటుంబానికి 6-7 లక్షల రూపాయలు అప్పున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా గిరిజన కుటుంబాల్లో మహబూబాబాద్ జిల్లాలో ఉమ్మడి వరంగల్లో మహబూబాబాద్లో చాలా మంది వచ్చి గోడు వెళ్ళబోస్తుంది. వాళ్ళని నమ్మినాం, ఇంట్లో వాళ్ళందరి పేరు మీద లోన్ తీసుకున్నాం, ఇవాళ మా పరిస్థితి ఏంటని చెప్పి ఘోరంగా ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళెవరిని మాట్లాడతలేరు. చేసిన రుణమాఫీ కూడా కనీసం సగం మందికి రాకుండా రుణమాఫీ చేయడం జరిగింది. ఇక రెండవది ఇందిరమ్మ రైతు భరోసా. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పింది. ఇవాళ 2 ఏళ్ళుగా రావస్తుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి. కౌలు రైతు పేరు ఎత్తితే ఒట్టు. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా సరే, ఏ మీటింగ్ పెట్టినా, ఏ గల్లీకి పోయినా కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకుంటలేడు, మేము రాగానే కౌలు రైతులకు ఇస్తామని చెప్పింది. ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం, కౌలు రైతులను మర్చిపోయినందుకు మీకు ఏం శిక్ష వేయాలి? 2 సంవత్సరాలు దాటిపోయి నమ్మించి వాళ్ళని ఓట్లు ఎక్కించుకున్నారు. వాళ్ళతో ఎందుకు ఇవాళ విస్మరిస్తున్నారు కౌలు రైతులు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక అసలు రైతు సంగతి చూస్తే మనం కేసీఆర్ గారి సమయంలో రైతు బంధు తప్పకుండా ప్రతి ఒక్క సీజన్లో ఇచ్చినాం. ఇలా ఏం చేసిండ్రు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి 4 సీజన్లు అయినాయి. మొదటి సీజన్ కేసీఆర్ గారు ఎన్నికల కన్నా ముందు ఏవైతే పెట్టిందో ఆ డబ్బులు న్యాస్టీజ్గా ఇచ్చారు. అలా ఆయన గొప్పతనం ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏం లేదు. ఆ తర్వాత ఒక సీజన్ కంప్లీట్ ఎగబెట్టారు రైతులకు. ఆ తర్వాత 3వ సీజన్ ఏం చేసిండ్రు, సగం మందికి ఇచ్చి అన్నట్టుగా ఇచ్చి వదిలేసిండ్రు. ఇక మొన్నటిసారి ఏం చేసిండ్రు, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మళ్ళొకసారి ప్రజలను మభ్యపెట్టాలి, రైతులను మభ్యపెట్టాలి, స్థానిక సంస్థలలో లబ్ధి పొందాలన్నటువంటి ఉద్దేశంతో మళ్ళొకసారి రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అది కూడా వాళ్ళు చెప్పినంత ఇస్తలేదు, తక్కువ ఇస్తున్నారు. 15,000 ఇస్తామని చెప్పి 12,000 ఇస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఇవాళ వరంగల్ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు నేను గుర్తు చేస్తా ఉన్నాను.